హాయ్ అండి, అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వరాహస్వామి టెంపుల్ ఉంది, కోనేరు కూడా ఉంది. కోనేటిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికైతే భక్తులు వెళ్తుంటారు. ఆడవీధులలో పాదరక్షలతో తిరగవద్దని అక్కడ బోర్డు కూడా రాసి పెట్టి ఉంది. అది మనమైతే పాటించాలండి. ఎందుకంటే స్వామివారిని ఊరేగించేటప్పుడు ఈ మాడవీధులలోనే ప్రతిరోజు సాయంత్రం స్వామివారిని అయితే తీసుకువెళ్తారు. మాడవీధులలో మనం తిరిగేటప్పుడు అయితే ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకో తెలియదు కానీ తిరుమలలో ఇంతమంది భక్తులు ఉన్నా కూడా ఎవరు కూడా ఇబ్బంది అయితే పడరండి. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మాడవీధులలోనైతే. ఇప్పటికి నేను ఇంతకు ముందు 2 సార్లు వెళ్ళినా కూడా ఇక్కడ మొత్తం తిరిగి అయితే చూడలేదండి. మాడవీధులకు కూడా నేను ఎప్పుడు రాలేదు. అందుకే సేవ పేరు మీద స్వామివారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారని నేనైతే నమ్ముతానండి. వెంగమాంబలో ఉచిత అన్న ప్రసాదం అయితే ప్రతిరోజు కొన్ని వేల మందికి అయితే ఇక్కడ అన్నదానం అయితే పెడతారండి. ఉదయం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం నైట్ భోజనాలు అయితే ఇక్కడ మనకి ఫ్రీగా పెడతారు. ఇక్కడైతే స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవనైతే చేస్తారండి. లోపల అన్ని దీపాలు వెలిగించి స్వామివారిని అయితే ఉయ్యాలలో ఊపుతుంటారు. ఇక్కడ ఇదంతా అయితే సుపథం అండి. ఇక్కడ నుంచి 300 రూపీస్ టికెట్ లో స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. సహస్ర దీపాలంకరణ సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే ఇక్కడ మాడవీధులలో ఊరేగిస్తారండి. స్వామివారిని మాడవీధులలో తిప్పేటప్పుడు లోపలికి భక్తులకైతే ఎవరికి అవకాశం ఉండదండి. గేటు బయట నుంచో చూడాలి, గేటు లోపలికైతే ఎవరికి పర్మిషన్ అయితే ఉండదు. ఇక్కడ మాడవీధులలో అక్కడక్కడ ముగ్గు వేసి అయితే ఉంటుందండి. స్వామివారిని ఊరేగించేటప్పుడు ఆ ముగ్గు వేసిన చోట కాసేపు స్వామివారిని అయితే అక్కడ నిలబెట్టి తీసుకువెళ్తారండి. తర్వాతకి భక్తులని వదిలినప్పుడు భక్తులు వెళ్ళి ఆ ముగ్గులో కూర్చొని ఉంటారు. ఎందుకంటే స్వామివారు అక్కడ నిలబడి వెళ్ళారు కదండి, అక్కడ లక్ష్మీదేవి కూడా నిలబడి ఉన్నదని నమ్మిక. సహస్ర దీపాలంకరణ సేవకి స్వామివారిని తీసుకొచ్చే ముందు దీపాలైతే వెలిగిస్తారు. ఇప్పుడైతే స్వామివారిని అయితే తీసుకువస్తున్నారండి గుడిలో నుంచి అయితే. సహస్ర దీపాలంకరణ సేవనైతే ప్రతిరోజు సాయంత్రం 4:45 స్టార్ట్ అవుతుందండి. నేను ఇంతకు ముందు 2 సార్లు తిరుమల వెళ్ళినా కూడా సహస్ర దీపాలంకరణ సేవలోనైతే నేనైతే ఎప్పుడు చూడలేదండి స్వామివారిని అయితే. దీపాల మధ్యలో స్వామివారిని ఊయలలో కూర్చోబెట్టి ఊపుతుంటే చాలా సంతోషం అనిపించిందండి. స్వామివారిని తీసుకొచ్చే వాళ్ళ కూడా డ్రెస్ కోడ్ అయితే ఉంటదండి. స్వామివారిని ఉయ్యాలలో కూర్చోబెట్టిన తర్వాత సారీని అయితే అడ్డుగా తెరలాగా కట్టారండి. ఎందుకు కట్టారో నాకైతే తెలియదు. వారికి జరిగే సహస్ర దీపాలంకరణ సేవ చూస్తే మనకేమైనా దోషాలు ఉన్నా కూడా తొలగుతాయండి. స్వామివారిని ఊరేగింపుకు తీసుకువెళ్లే ముందు నక్షత్ర హారతి అయితే ఇస్తారండి. నక్షత్ర హారతి చూడడం వలన మనకి నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగుతాయి. నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత హారతి కూడా ఇస్తారండి. చివరగా స్వామివారిని మాడవీధులలో ఊరేగించుకుంటూ తీసుకువెళ్తారు.